హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ కుటుంబాల్లో ఎప్పుడూ ఆనందం నిండిపోవాలని, మీరు పడుతున్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ మోముపై చిరునవ్వు చూడాలని నేను ఎల్లప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. జీవితమన్నాక కష్టసుఖాలు రావడం చాలా సహజం. కానీ ఆ కష్టాలే శాశ్వతమనుకుని కుంగిపోకుండా ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అన్న ఆశతో ముందుకు సాగేవారే నిజమైన విజేతలుగా నిలుస్తారు. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన, అద్భుతమైన మరియు వారి జీవితాలను మార్చేసే ఒక అపురూపమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా జూన్ 6 లోపు కర్కాటక రాశివారు తమ జీవితంలో సానుకూల మార్పు కోసం పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని వదిలించుకోవడానికి చేయాల్సిన ఒక చిన్న, అద్భుతమైన, ప్రత్యేకమైన వేప చెక్కు పరిహారం గురించి మనం ఎంతో వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి మాటను మీ మనసుకు అన్వయించుకుంటూ చివరి వరకు చూడండి. ప్రస్తుతం చాలామంది కర్కాటక రాశివారు ఒక రకమైన తీవ్రమైన నిరాశలో, అంతుచిక్కని ఆవేదనలో కూరుకుపోయి ఉన్నారు. ఎటు చూసినా కారు చీకటి, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులే, ఎంత కష్టపడినా ఏమాత్రం డబ్బు చేతిలో నిలవడం లేదని, ఒక అప్పు తీరింది అనుకుని ఊపిరి పీల్చుకునే లోపే ఊహించని విధంగా మరో కొత్త అప్పు వచ్చి మీద పడుతోందని తీవ్రంగా మదనపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే ఈరోజు ఏ అప్పులవాడు ఇంటి ముందుకు వస్తాడో, ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అని భయపడుతూనే రోజును ప్రారంభిస్తున్నారు. ఇంట్లోకి అడుగు పెడితే చాలు కుటుంబంలో అస్సలు ప్రశాంతత ఉండటం లేదని, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా నెగటివ్ వాతావరణమే కనిపిస్తోందని మానసికంగా కుంగిపోతూ బాధపడుతున్నారు. కొందరైతే ఈ వరుస కష్టాలను, అవమానాలను చూసి విసిగిపోయి, అసలు నా జీవితంలో అదృష్టం అనేదే లేదా, దేవుడు నా నొసటి మీద కష్టాలు, కన్నీళ్లు మాత్రమే రాశాడా, నేను ఎంత నిజాయితీగా బతికినా నాకు ఎందుకు ఈ శిక్ష, నేను జీవితాంతం ఇలాగే ఏడుస్తూ అప్పుల పాలై బతకాలా అని కూడా పదే పదే తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. కానీ మీరు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మిత్రులారా. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో, ముఖ్యంగా గ్రహాల అనుకూలత మారుతున్న సమయంలో చేసే కొన్ని చిన్న పరిహారాలు మన జీవితంలో ఊహించని అద్భుతాలను సృష్టిస్తాయి. అవి మనలో సానుకూల ఆలోచనలను, ఒక కొత్త ఆశను, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మార్పులను తీసుకువస్తాయని మన పెద్దలు, పండితులు ఎప్పటిమంచో చెబుతుంటారు. అలాంటి ఒక అద్భుతమైన, అరుదైన ప్రత్యేక సమయం ఇప్పుడు కర్కాటక రాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది. మీ కష్టాలు తీరడానికి, మీ కన్నీళ్లు తొడవడానికి ఒక మంచి మార్గం దొరకబోతోంది. ఫ్రెండ్స్, ముందుకు వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న మనవి. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతటి మానసిక క్షోభ ఉన్నా, భగవంతుడి నామస్మరణ మనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అది ఒక కొండంత అండలా నిలుస్తుంది. మీరు ఆ 7 కొండలపైనున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మినా, లయకారుడైన ఆ పరమశివుణ్ణి నమ్మినా, కొలిచిన వారి పాలిట కల్పవల్లి అయిన అమ్మవారిని నమ్మినా, కరుణామయుడైన ఆ శ్రీరాముణ్ణి నమ్మినా, లేదా గీతాకారుడైన శ్రీకృష్ణుణ్ణి నమ్మినా సరే, కామెంట్లో మీరు నమ్మే ఆ దేవుడి పేరును తప్పకుండా ఎంతో భక్తితో రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న, మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రధాన సమస్య ఏమిటో కామెంట్లో ఎలాంటి మొహమాటం లేకుండా వివరంగా చెప్పండి. అది మీ ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారంలో ఎదుర్కొంటున్న నష్టాల గురించైనా, తలకు మించిన తీర్చలేని అప్పుల బాధలైనా, ప్రాణాలను వేధిస్తున్న అనారోగ్యమైనా, వయసు మీరుతున్న వివాహం కావడం లేదన్న బాధైనా, లేదా కుటుంబంలో ఎవరికీ చెప్పుకోలేని గొడవల సమస్య అయినా సరే, మీ మనసులో ఉన్న భారాన్ని అక్షరాల రూపంలో కామెంట్లో రాయండి. మీ అందరి కోసం మీ కష్టాలు త్వరగా తీరిపోవాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీరు మీ బాధను పంచుకోవడం ద్వారా మీ మనసులోని భారం సగం తగ్గుతుంది. అలాగే ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే, ఈ మాటలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి కష్టాల్లో ఉండి మానసిక ధైర్యం కోసం ఎదురు చూస్తున్న మీ స్నేహితులతో, బంధువులతో వాట్సాప్లో షేర్ చేయండి. కర్కాటక రాశివారు,
మీరు గమనించారో లేదో కానీ గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీలో చాలామంది దాదాపుగా ఒకే రకమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మీరు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. కానీ ఎంత కష్టపడినా దానికి తగ్గ ప్రతిఫలం ఏమాత్రం మీ చేతికి అందడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు. చేతికి ఒక మంచి అవకాశం వచ్చింది, ఇక నా రాత మారబోతోంది, నా కష్టాలు తీరిపోతాయి అని మీరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఆ అవకాశం కూడా ఎవరి కన్ను కుట్టిందో కానీ చివరి నిమిషంలో ఏవో కారణాల వల్ల చేజారిపోతోంది. ఎంతో కాలంగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని, ఎవరి దగ్గరో ఇరుక్కుపోయిన డబ్బు ఈ రోజైనా నా చేతికి వస్తుంది, నా పని పూర్తవుతుంది అనుకుంటే అకస్మాత్తుగా ఊహించని విధంగా మరో కొత్త సమస్య అడ్డుగా వచ్చి గోడలా నిలబడుతోంది. కొందరికి ఎటు చూసినా, ఏ వ్యాపారం చేసినా నష్టాలే వచ్చి అప్పుల భారం మెడకు చుట్టుకుంటోంది. మరికొందరికి ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, అక్క చెల్లెళ్ల పెళ్లిళ్ళు, పిల్లల చదువులు భుజాల మీద మోయలేని బరువుగా మారుతున్నాయి. ఇంకొందరికి వయసుతో సంబంధం లేకుండా వస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఆస్పత్రి ఖర్చులు మానసికంగా, ఆర్థికంగా ఎంతో ఒత్తిడిని కలిగిస్తున్నాయి. రాత్రిళ్ళు ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా పడుకున్న తర్వాత కూడా మీకు మాత్రం నిద్ర పట్టదు. రేపు ఉదయం లేవగానే పలానా అప్పువాడికి, ఈఎంఐ వాడికి ఏం సమాధానం చెప్పాలో, రేపు నా పరిస్థితి ఏమవుతుందో, నా భార్య పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, వాళ్ళను ఎలా పోషించుకోవాలో అనే భయంకరమైన ఆలోచనే మిమ్మల్ని ఒక భూతంలా వెన్నాడుతూ ఉండవచ్చు. కొందరైతే తమ బాధలను, తాము పడుతున్న అవమానాలను బయట వాళ్లకు చెప్పుకోలేక, అలాగని ఇంట్లో వాళ్లకు చెబితే వాళ్ళు కూడా ఎక్కడ భయపడతారో, ఎక్కడ కుంగిపోతారో అని లోపలే గుండెల్లా దాచుకొని బాత్రూంలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని బయటకు మాత్రం నవ్వుతూ కుమిలిపోతూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయకండి. ఇలాంటి పరిస్థితులు ఎదురైన సమయంలోని మన పెద్దలు ఎంతో అనుభవంతో ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. దరిద్రం అనేది కేవలం జేబులో డబ్బు లేకపోవడం, బీరువాలో నగలు లేకపోవడం మాత్రమే కాదు. మనసులో నిరంతరం ఒక తెలియని భయం ఉండటం, రేపటి మీద ఎలాంటి ఆశ లేకపోవడం, తీవ్రమైన నిరాశ ఆవహించడం, దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోయి మనల్ని మనం తిట్టుకోవడం కూడా ఒక రకమైన అతిపెద్ద దరిద్రమే. మీకొక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో కొందరికి బ్యాంక్ అకౌంట్ల నిండా కోట్లకు కోట్లు డబ్బు ఉంటుంది, పెద్ద పెద్ద బంగ్లాలుంటాయి. కానీ రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర ఉండదు. నిద్ర మాత్రలు వేసుకుంటే తప్ప నిద్రపోలేరు. ఇంకొందరికి 10 మంది కుటుంబ సభ్యులుంటారు, పెద్ద ఇల్లుంటుంది. కానీ ఆ ఇంట్లో నవ్వులు, సంతోషం, ఒకరి మీద ఒకరికి ప్రేమ అస్సలుండవు. ఎప్పుడూ ఒకరినొకరు అనుమానించుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు. మరికొందరికి అద్భుతమైన టాలెంట్ ఉంటుంది, చేతి నిండా ఎన్నో మంచి అవకాశాలు వస్తాయి. కానీ వాటిని ధైర్యంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళే తెగువ వారిలో ఉండదు. ఇవన్నీ కూడా దరిద్రం తాలూకు వేరు రూపాలి. అందుకే మన జీవితంలో నిజమైన మార్పు రావాలంటే, అదృష్టం మన తలుపు తట్టాలంటే మొదట మనలోని ప్రతికూల ఆలోచనలను, అకారణ భయాలను దూరం చేయడం చాలా అంటే చాలా ముఖ్యం. మనసు ప్రశాంతంగా ఉంటే, మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే సగం కష్టాలు వాటంతట అవే ఎత్తి తీరిపోతాయి. దారి దానంతట అదే కనిపిస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారి స్వభావం, వారి కర్మ ఎలా ఉంటుందంటే, వీరు పుట్టుకతోని జలతత్వానికి చెందినవారు కావడం వల్ల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కల్మషం లేని ఒక మంచి మనసు కలిగినవారు. నీళ్లలాంటి స్వభావం వీరిది. ఎందులో కలిస్తే ఆ రంగులోకి మారిపోతారు. అందరితో ఇట్టే కలిసిపోతారు. ఎవరైనా కష్టాల్లో ఉండి సాయం అడిగితే అస్సలు కాదనలేరు. తమ దగ్గర లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గరైనా అప్పు చేసి తాము ఇబ్బంది పడి మరీ ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. కానీ చాలాసార్లు మీ ఆ అతి మంచితనమే, మీ ఆ అమాయకత్వమే, ఎదుటివారిని గుడ్డిగా నమ్మే గుణమే మీకు పెద్ద నష్టాన్ని, మనశ్శాంతి లేకుండా చేసే తీరని శోకాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఎంతో నమ్మి వాళ్ళ మాటలు విని చేయబదులుగాను, అప్పుగాను లేదా జామీ నుండి ఇచ్చిన డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వరు.
మీరు పదే పదే ఫోన్ చేస్తే కట్ చేస్తారు. మీకే ఎదురు తిరిగి బెదిరిస్తారు. ఒకప్పుడు మీరు ప్రాణాపాయ కష్టంలో ఉన్నప్పుడు మేమున్నాం, నీకు ఏ కష్టం వచ్చినా మేం సహాయం చేస్తాం, నీకు నేనున్నానని మర్చిపోకు అని ఎన్నో గొప్పలు చెప్పిన బంధువులు, ప్రాణ స్నేహితులు తీరా సమయం వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు మీ ఇంటి ఛాయలకు కూడా రారు. కనీసం ఫోన్ ఎత్తి పలకరించరు. పైగా మీ ఫోన్ చూసి తప్పించుకుంటారు. మీరు జీవితాంతం అందరికీ మీ శక్తికి మించి మంచి చేసినా, మీ సమయాన్ని, డబ్బును వారి కోసం వెచ్చించినా, తీరా మీకు ప్రాణం పోయేంత అవసరమైన సమయంలో ఏ ఒక్కరూ సాయానికి ముందుకు రాకపోవచ్చు. మీ సొంత రక్త సంబంధీకులే మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఆస్తి కోసం మీపై నిందలు వేయచ్చు. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు సహజంగానే మీలో తీవ్రమైన నిరాశ, కోపం, దేవుడిపై అసహనం పెరిగిపోతాయి. కానీ ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మీరు నిస్వార్థంగా చేసిన ఏ చిన్న మంచి పనైనా ఎప్పటికీ వృధాగా పోదు. ఆ పైవాడి లెక్కలో అంతా రాసి ఉంటుంది. మీకు రావలసిన పుణ్య ఫలితం కొంచెం ఆలస్యంగా వచ్చినా అది వడ్డీతో సహా రెట్టింపు అయి మీకే మీ పిల్లలకే ఒక మంచి రూపంలో తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి నియమం. దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఈ ప్రతికూల ఆలోచనలు, ఈ దరిద్రాన్ని దూరం చేయడానికి మన సనాతన ధర్మం, భారతీయ సంప్రదాయంలో మన పెద్దలు, ఋషులు సూచించిన ఎన్నో అద్భుతమైన మార్గాల్లో వేప చెట్టుకు ఒక విశిష్టమైన, పూజ్యమైన, ప్రత్యేకమైన స్థానం ఉంది. పల్లెటూర్లలో, గ్రామాల్లో ఇప్పటికీ చాలామంది వేప చెట్టును కేవలం ఒక చెట్టులా కాకుండా సాక్షాత్తు పార్వతీదేవి ప్రతిరూపంగా, ఒక దేవతలా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఆయుర్వేదంలోనూ ఆధ్యాత్మికంగానూ వేప చెట్టు శుద్ధికి, పవిత్రతకు, అనారోగ్యాల నుంచి, దుష్ట శక్తుల నుంచి రక్షణకు ప్రతీకగా భావించబడింది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనసులోని మాలిన్యాన్ని శుద్ధి చేసే గొప్ప గుణం వేప చెట్టుకు ఉంది. అందుకే శ్రీరామనవమి, ఉగాది లాంటి పండుగల్లో, అమ్మవారి జాతరల్లో, పూజల్లో వేప ఆకులు, వేప పువ్వులు, వేప కొమ్మలు విరివిగా ఉపయోగిస్తారు. చాలామంది అనుభవజ్ఞులైన పెద్దలు కూడా మనం ఆర్థికంగా, మానసికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు, మనసులో భయం ఆవహించినప్పుడు ఒక వేప చెట్టు దగ్గర నిలబడి భగవంతుణ్ణి స్మరించి ప్రార్థించమని ఎప్పటి నుంచో చెప్పేవారు. దీని వెనుక కేవలం మూఢనమ్మకం లేదు, ఒక గొప్ప సైన్సు, ఒక గొప్ప మానసిక నమ్మకం కూడా దాగి ఉంది. ఇప్పుడు మీలో చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ముఖ్యమైన, అద్భుతమైన పరిహారం గురించి మాట్లాడుకున్నాం. జూన్ 6లోపు ఒక మంచి శుభరోజు అనగా సోమవారం కానీ, గురువారం కానీ, లేదా శుక్రవారం కానీ చూసుకొని మీరు ఈ చిన్న పరిహారం చేయండి. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవగానే ప్రశాంతంగా తలస్నానం చేసి శుభ్రమైన ఉతికిన లేత రంగు దుస్తులు ధరించండి. ఇంట్లో మీ దేవుడి గదిని శుభ్రం చేసుకుని ఆవు నీటితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి కొద్దిగా పసుపు, కొద్దిగా అక్షింతలు, అలాగే ఒక రూపాయి నాణెం తీసుకోండి. ఆ 3 వస్తువులను ఒక చిన్న కాగితంలో లేదా ఒక శుభ్రమైన తమలపాకులో కానీ, మరేదైనా పవిత్రమైన ఆకులో కానీ భద్రంగా చుట్టి ఒక చిన్న పొట్లల్లాగా కట్టండి. దానిని మీ కుడి చేతిలో పట్టుకుని దేవుడికి నమస్కరించి, చెప్పులు లేకుండా మీకు సమీపంలో ఎక్కడైనా గుడిలో ఉన్నా లేదా ఆరు బయట ఉన్న ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. అక్కడ ప్రశాంతంగా చెట్టు ముందు నిలబడి కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి. ఆ తర్వాత మీ కష్టాలు, మీ బాధలు, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా రాబందుల్లా పీక్కు తింటున్న మీ అప్పులు, మీకున్న ప్రతి ఆర్థిక సమస్య, మీ కుటుంబ ఇబ్బందులు అన్నీ కూడా మీ మనసులో ఏకరువు పెట్టుకుంటూ ఆ భగవంతుడికి, ఆ వృక్షదేవతకు చెప్పుకోండి. గుండెలో పేరుకుపోయిన కన్నీటి భారాన్ని, ఆ ఒత్తిడిని మొత్తం అక్కడ దించేయండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న ఆ పసుపు, అక్షింతలు ఉన్న పొట్లాన్ని ఎంతో భక్తితో వేప చెట్టు వేర్ల దగ్గర ఉంచి లేదా మట్టిలో కొద్దిగా తవ్వి పాతిపెట్టి ఇరుచేతులు జోడించి, నా జీవితంలో ఉన్న ప్రతికూలతలు, ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడిస్తున్న ఈ దరిద్రం, ఈ దురదృష్టం అన్నీ ఈ క్షణంతో ఈ చెట్టు మొదట్లోనే తొలగిపోవాలి. నా మీద పడిన నరదృష్టి, నా శత్రువుల కుట్రలు అన్నీ పటాపంచం కావాలి. నా జీవితంలో కొత్త వెలుగులు రావాలి. నాకు మంచి రోజులు రావాలి. ఇకపై నేను ధైర్యంగా నా కష్టాలను ఎదుర్కొంటాను. నాకు ఆ మనోబలాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఆ చెట్టుకు ఒక ప్రదక్షిణ చేసి వెనక్కి తిరిగి చూడకుండా మౌనంగా ఇంటికి వచ్చేయండి. చాలామంది దీనిని చూసి ఇదేదో మాయలు, మంత్రాలు, తంత్రాలు చేసే చర్య అని అనుకోవచ్చు. కొందరు నవ్వుకోవచ్చు కూడా. కానీ అస్సలు కాదు.
ఇది పూర్తిగా మీ మనసుకు సంబంధించిన ఒక బలమైన మానసిక సంకల్పం. మీలో పేరుకుపోయిన భయాన్ని, ఎంతో కాలంగా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న నిరాశను వదిలిపెట్టి ఒక కొత్త ఆశతో రేపటి వైపు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మీరు మీకు మీరే చేసుకుని ఒక అద్భుతమైన ప్రతీకాత్మక చర్య ఇది. చాలామంది జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా అకస్మాత్తుగా మార్పు రావడానికి ముందు వారి మనసులోని ఆలోచనలు, వారి దృక్పథం పూర్తిగా మారతాయి. నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది. ఆ ఆలోచనలు మారిన తర్వాతే అప్పటిదాకా కళ్ల ముందే ఉన్న కనిపించని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీరు ఆ వేప చెట్టు దగ్గర నా కష్టాలు అన్నీ వదిలేశాను, నా బాధలు భగవంతుడికి అప్పగించాను అని నమ్మిన మరుక్షణం మీలో ఒక కొత్త శక్తి, ఒక తెలియని ఊరట పుడుతుంది. రేపటి కోసం ఎలాగైనా పోరాడాలి అన్న కసి పెరుగుతుంది. ఈ పరిహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం, అసలైన అద్భుతం కూడా 100% అదే. ముఖ్యంగా కర్కాటక రాశి మహిళల గురించి ఈ సమయంలో నేను ప్రత్యేకంగా ఎంతో బాధ్యతగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటి భారాన్ని, భర్త గౌరవాన్ని, కుటుంబ పరువును తమ సున్నితమైన భుజాలపై మోస్తున్న గృహిణులు ఎంతో మానసిక క్షోభను, ఎవరికీ చెప్పుకోలేని వేదనను అనుభవిస్తున్నారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే పిల్లల చదువులు, వారి భవిష్యత్తు కోసం మీ సొంత కోరికలను పూర్తిగా ఎప్పుడో పక్కన పెట్టేశారు. ప్రతిరోజు కూరగాయల దగ్గర నుంచి పాల ప్యాకెట్ వరకు పైసా పైసా ఎంతో జాగ్రత్తగా కూడబెట్టుతూ ఇంటిని నెట్టుకొస్తున్నారు. మీకంటూ కనీసం పండక్కి ఒక చిన్న పట్టుచీర గాని, ఒక చిన్న బంగారం వస్తువు కూడా కొనుక్కోలేక ఆ ముచ్చటను మీ మనసులోనే చంపుకుంటున్నారు. బయట వాళ్ల ముందు, చుట్టాల ముందు ఏమీ లేకపోయినా అంతా బాగున్నట్లు నటిస్తున్నారు. భర్త పడుతున్న ఆర్థిక కష్టాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేక బయట అప్పుల వాళ్ళ, వడ్డీ వాళ్ళ మాటలు పడుతూ కుటుంబ పరువును కాపాడడానికి మీరు పడుతున్న తపన, చిందిస్తున్న కన్నీరు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వండి, వేడివేడి భోజనం పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ మిమ్మల్ని మీరు, మీ ఆరోగ్యాన్ని మాత్రం మీరే పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. సమయానికి తినరు, నొప్పులు వచ్చినా, నీరసం వచ్చినా డబ్బులెందుకు దండగా అని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లరు. తల్లులారా, సోదరిమణులారా, దయచేసి మీ ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే, మీరు నవ్వుతూ ఉంటేనే మీ ఇల్లు బావుంటుంది, మీ పిల్లలు బావుంటారు. జూన్ 6 తర్వాత నుంచి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ కష్టాలకు ఖచ్చితంగా ఒక అద్భుతమైన ముగింపు దొరకబోతుంది. మీరు ఇన్నాళ్లుగా ఇంట్లో వారి కోసం చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో ఎంతో కాలంగా ఆగిపోయిన పెళ్లిళ్ళు లాంటి శుభకార్యాల గురించి చురుకుగా చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న లేదా ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మీ పిల్లల నుంచి ఒక అమూల్యమైన, మీ మనసు నిండే మంచి వార్త వినే అద్భుతమైన అవకాశం రాబోతోంది. మీ ముఖంలో మళ్ళీ పాత కళ తిరిగి వస్తుంది. అలాగే కర్కాటక రాశి పురుషులు కూడా ఈ సమయంలో ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఒకటుంది. మీ కోపాన్ని, మీలో రగులుతున్న ఆవేశాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి, తగ్గించుకోవాలి. ఆఫీసులో ఉండే ఒత్తిడిని, ఆర్థిక సమస్యలు తెచ్చే టెన్షన్ని మీరు ఇంటికి తీసుకువచ్చి ఆ కోపాన్ని మీ భార్య పిల్లల మీద చూపిస్తున్నారు. చాలాసార్లు మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఇతరుల మంచికే ఒక మాట మాట్లాడినా సరే, మీ గొంతులోని ఆవేశం వల్ల, మాట్లాడే సమయం సరి కాకపోవడం వల్ల ఎదుటివారు దాన్ని పూర్తిగా వేరే అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. దానివల్ల అనవసరపు శత్రువులు తయారవుతారు. దయచేసి ముఖ్యంగా ఆస్తి పంపకాలు, డబ్బు లావాదేవీలు, సున్నితమైన కుటుంబ వ్యవహారాల, అత్తాకోడళ్ల విషయాలలో చాలా ఆచితూచి నాలుకను అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడండి. మీరు జారే ఒక చిన్న మాట కూడా రేపు పొద్దున ఒక పెద్ద వివాదంగా, ఏళ్ల తరబడి సాగే కోర్టు కేసుగా కుటుంబాలు విడిపోయేలా మారే అవకాశం ఉంది. మీరు గనుక ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండి ఒక గ్లాసు మంచినీళ్లు తాగి ప్రశాంతంగా ఉంటే ఇంట్లో వచ్చే చాలా పెద్ద సమస్యలు అసలు మొదలు కాకముందే అక్కడికక్కడే ముగిసిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. జూన్ 6 వరకు ఎవరు ఎంత కావాల్సిన వారైనా సరే, ప్రాణ స్నేహితులైనా సరే పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా గానీ, చేబదులుగా గానీ అస్సలివ్వకండి.
అలాగే స్టాక్ మార్కెట్లో కానీ చిట్ ఫండ్స్లో కానీ ఎక్కడైనా కొత్త పెట్టుబడుల విషయంలో ఇతరుల మాటలు విని గుడ్డిగా అడుగులు వేయకండి. మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన మీ కష్టార్జితాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే నరదృష్టి లేదా ఎదుటివారి అసూయ. కర్కాటక రాశి వారికి ఇదొక పెద్ద గుదిబండలా మారుతుంది. కొందరు ఈ మధ్యకాలంలో ఊరికే ఇంట్లో అనారోగ్యం పాలవడం, ఏ కారణం లేకుండా పిల్లలు ఏడవడం, ఇంట్లో అద్దాలు లేదా వస్తువులు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటే దానికి కారణం నరదృష్టి లేదా ఇతరుల భయంకరమైన అసూయ కూడా కావచ్చు. ఈ ప్రతికూల వాతావరణం వల్ల కూడా మీరు మీ కుటుంబ సభ్యులు శారీరకంగా మానసికంగా బలహీనపడే అవకాశం ఉంది. మీరు బాగా ఎదుగుతున్నారు, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు అంటే అది చూసి నిజంగా సంతోషించేవారు 10% మంది ఉంటే పైకి నవ్వుతూనే వీళ్ళెంత బాగా బ్రతికేస్తున్నారు అని లోపల మీ మీద అసూయ పడేవారు, కడుపు మండ పడేవారు 90% మంది ఉంటారు. వాళ్ళ చూపుల వల్లే మీ ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. అందుకే మీ విజయాల గురించి, మీరు కొన్న కొత్త బండి లేదా వస్తువుల గురించి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, మీ పిల్లల ర్యాంకుల గురించి డబ్బా కొట్టుకుని 10 మందికి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి. మీ సంతోషాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అదంత పదిలంగా ఉంటుంది అని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మిత్రులారా, ఈ వీడియో టైటిల్లో 2 నిమిషాల్లో దరిద్రం పోయి ధనవర్షం మొదలవుతుంది అని నేను ఎందుకు అంత ధీమాగా అంత గట్టిగా అన్నానంటే, నేను చెప్పిన ఈ చిన్న పరిహారం పూర్తి విశ్వాసంతో చేసిన తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు, అద్భుతాలు నిజంగానే అంత గొప్పగా ఉండబోతున్నాయి. మీరు మనస్ఫూర్తిగా ఆ వేప చెట్టు దగ్గర భారాన్ని దించేసిన తర్వాత, మీలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన భయాన్ని వదిలేసిన తర్వాత, కొంతమంది కర్కాటక రాశి వారికి కేవలం 7 రోజుల్లోపే ఒక అద్భుతమైన ఊహించని శుభవార్త వినిపించే అవకాశం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్పష్టంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో రాత్రింగవళ్ళు కష్టపడుతూ ఆశగా ఎదురుచూస్తున్న ఆ ఆఫీస్ నుంచి ఉద్యోగం ఆఫర్ మీ మెయిల్కి రావచ్చు. ఇంకొందరికి మునిగిపోయింది, ఇక ఎప్పటికీ రాదు అనుకుని ఆశ వదులుకున్న పాత బాకీలు, ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాల్లో ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా వాళ్లే వచ్చి మీ చేతికి ఇవ్వవచ్చు. మరికొందరికి ఆ భగవంతుడే ఒక మనిషి రూపంలో వచ్చి, ఒక పాత స్నేహితుడి రూపంలోనూ లేదా అపరిచితుడి రూపంలోనూ వచ్చి మీరు నోరు తెరిచి అడగక ముందే ఊహించని ఆర్థిక లేదా నైతిక సహాయం చేసి మిమ్మల్ని ఆ కష్టాల ఊబి నుంచి గట్టెక్కించవచ్చు. దయచేసి గుర్తుంచుకోండి, ధనవర్షం అంటే ఆకాశం నుంచి అకస్మాత్తుగా నోట్ల కట్టలు పడటం కాదండి. అలా ఎవరికీ జరగదు. మీ ప్రతిభను గుర్తించి మీ చేతికి వచ్చే ప్రతి కొత్త అవకాశం, ఇన్నాళ్ళు మూసుకుపోయి ఇప్పుడు తెరుచుకునే ప్రతి కొత్త దారి, మీకు సహాయం చేసే ప్రతి కొత్త పరిచయం అన్నీ కూడా ఒక ఎత్తైన డబ్బే, ఒక ధనవర్షమే. ఇన్నాళ్లుగా మీరు నడుస్తున్న ఆ కటిక చీకటి దారిలో ఇప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల ఒక కొత్త దీపం వెలగబోతోంది. ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా పరిగెత్తబోతున్నాయి. మీ కుటుంబంలో, మీ ఇంటా బయట మళ్లీ ఒకప్పటి సంతోషపు నవ్వులు వికసించబోతున్నాయి. అందుకే ఫ్రెండ్స్, జూన్ 6 వచ్చేలోపు నేను పైన వివరంగా చెప్పిన ఈ చిన్న వేప చెట్టు పరిహారాన్ని ఎటువంటి అనుమానం, సంకోచం లేకుండా భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో చేయండి. అడుగడుగునా మనల్ని కనిపెట్టుకుని నడిపించే ఆ సృష్టికర్తపై అచంచలమైన నమ్మకం ఉంచండి. వాటన్నిటికంటే ముందుగా మీ సామర్థ్యంపై, మీ కష్టంపై మీకు పూర్తి నమ్మకం ఉంచండి. నాకు అదృష్టం వస్తుంది కదా, ఇంక నేను ఏం చెయ్యనవసరం లేదు అని చేతులు కట్టుకుని కష్టపడటం, పని చెయ్యటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. అదృష్టం ఎప్పుడూ కష్టపడే వారినే వరిస్తుంది. మీ జీవితంలో ప్రస్తుతం హిమాలయ పర్వతమంతటి కష్టాలు, అప్పులు ఉన్నా సరే అవి ఏవీ శాశ్వతం కావు అని బలంగా నమ్మండి. ఈరోజు కటిక చీకటి ఉన్న చోట ఖచ్చితంగా రేపు ఉదయానికి సూర్యుడి రూపంలో వెలుగు ఉండి తీరుతుంది. మీరు అన్నింటినీ ఓర్పుగా తట్టుకుని, ఎవరికీ అన్యాయం చేయకుండా, ధైర్యంగా, నిజాయితీగా మీ ధర్మం ప్రకారం మీరు ముందుకు సాగితే ఆ భగవంతుడు కూడా మీ చేయి పట్టుకుని ఖచ్చితంగా మీకు త్వరలోనే సరైన మార్గం చూపిస్తాడు. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందిస్తాడు. అలాగే కర్కాటక రాశి వారు జూన్ 6 తర్వాత మీ జీవితంలో ప్రారంభమయ్యే మరో మహామార్పు గురించి వచ్చే వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. ఆ విషయం చాలా మందికి నిజంగానే షాక్
షాక్ ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎంత ప్రయత్నించినా కదలని కొన్ని పనులు ఒక్కసారిగా ఎలా పూర్తవబోతున్నాయో, మీ జీవితంలోకి రాబోయే ఒక ప్రత్యేక అవకాశం మీ భవిష్యత్తునే మార్చబోతోందో, అలాగే మీకు తెలియకుండా జరుగుతున్న కొన్ని రహస్య విషయాలు ఎలా బయటపడబోతున్నాయో ఆ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కొంతమంది కర్కాటక రాశి వారికి అది ఒక కొత్త ప్రారంభం కావచ్చు. మరికొందరికి అది అదృష్టం తలుపు తట్టే సమయం కావచ్చు. అందుకే ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ వీడియోను ముగించే ముందు నాదొక చిన్న విన్నపం మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా నిత్యం నమ్మే, కొలిచే ఇష్టదైవం పేరును, అలాగే ప్రస్తుతం ఈ క్షణంలో మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా కుంగదీస్తున్నా, రాత్రెళ్ళు ఏడిపిస్తున్నా అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కామెంట్లో వివరంగా చెప్పండి. మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్య మీ ఉద్యోగం దొరకపోవటమైనా సరే, వ్యాపారంలో ఊహించని నష్టాలు రావటమైనా సరే, వడ్డీలు కట్టలేకపోతున్న తీర్చలేని అప్పులవ్వటమైనా సరే, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించటమైనా సరే, మీ పిల్లల వివాహం జరగపోవటమైనా సరే, లేదా ఏ అత్తాకోడళ్ల కుటుంబ సమస్య అయినా సరే కమెంట్లో మీ భారం దించుకుంటూ రాయండి. మీ అందరి కోసం ఆ కష్టాలు తీరి మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నిత్యం ప్రార్థిస్తాను. ఈ మాటలు మీకు నచ్చితే, మీ మనసుకు కాస్తంత ధైర్యాన్ని, ఊరటను ఇచ్చాయి అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ముఖ్యమైన విషయాలు మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయడానికి, వాళ్లకు కూడా ధైర్యం చెప్పడానికి వారితో వాట్సాప్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను ఎవరైనా కొత్తవారు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి పక్కనే ఉన్న గంట గుర్తును కూడా తప్పకుండా నొక్కండి. త్వరలో కర్కాటక రాశి వారికి సంబంధించిన రాబోయే అదృష్టాల గురించి, మరిన్ని జ్యోతిష్య రహస్యాల గురించి మరో అత్యంత ఆసక్తికరమైన మరియు కీలకమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరంతా చాలా జాగ్రత్తగా, ధైర్యంగా, ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం మీకు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం.